ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా టూర్ పెట్టుబడుల ఆకర్షణ కోసం జరుగుతున్న ఓ ఈమెయిల్ తో విషయం పక్కదారి పట్టింది. వైసీపీ పెట్టినట్లుగా భావిస్తున్న మెయిల్ రాజకీయ దుమారం రేపుతోంది. అసలు అమెరికాలో ఏం జరిగింది? వివాదానికి కారణమైన ఈమెయిల్లో ఏముంది? ఇంటర్నెట్ వేదికగా సోషల్ మీడియాలో సాగుతున్న రాజకీయ వైరం శృతిమించింది. రాష్ట్ర రాజకీయాలను అంతర్జాతీయ స్థాయిలో రచ్చకీడ్చే ప్రయత్నం జరిగింది. దేశం కాని దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసే ఘటన చోటు చేసుకుంది. నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు ప్రయత్నించారు. ఆయనపై మేయర్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు డల్లాస్లోని ఇర్వింగ్ వెళ్లారు. అదే సమయంలో ఇర్వింగ్ మేయర్ బేత్వాన్ డ్యూన్ కు కొంతమంది ఈమెయిల్స్ పంపించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో 25 మందిని చంపించారని, అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరిట మెయిల్స్ వెళ్లాయి. మెయిల్స్ చూడగానే అప్రమత్తమైన ఇర్వింగ్ మేయర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇర్వింగ్ పోలీసులు హుటాహుటిన చంద్రబాబు ఎన్ఆర్ఐలతో సమావేశమైన చోటుకు వెళ్లారు. రాజకీయ సమావేశం అని తెలిసి వెనక్కొచ్చేశారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అని, పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర ప్రముఖులతో పాటు అమెరికాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమవుతున్నారని తెలుసుకున్నారు. తమకొచ్చిన మెయిల్స్ లో వాస్తవం లేదని అర్థం చేసుకున్నారు. ఈ వరుస ఘటనల తరువాత ఈమెయిల్ వ్యవహారం రాజకీయంగా రాజుకుంది. ఒక్కసారిగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అమెరికాలో మొదలైన ఈమెయిల్స్ వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వైసీపీనే మెయిల్స్ పెట్టిందని ఆరోపించిన టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. అయితే వారి విమర్శల్ని వైసీపీ నేతలు తిప్పికొట్టారు. అమెరికా టూర్లో పెట్టుబడుల వివరాలు తెలియకుండా ఈమెయిల్స్ రగడ మొదలవ్వడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో వైసీపీ పెట్టినట్లుగా భావిస్తున్న ఈ మెయిల్ ఏపీలో మాటల యుద్ధానికి దారితీసింది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు పెట్టుబడుల కోసం అమెరికా వెళితే వైసీపీ బద్నాం చేయాలని చూస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. అటు వైసీపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రైడ్ ఇన్ యుఎస్ ఇండియన్ ఐటీ ఫర్మ్స్ ఉన్నాయంట, వాటి మీద రైడ్ చేశారు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూలు చేసుకోవడానికి క్యూలో నిలబడ్డటువంటి కంపెనీలు. ఈ కంపెనీల మీద వాళ్ళు సక్రమంగా అక్కడ నివర్తించడం లేదని యుఎస్సిఐఎస్ అనే సంస్థ, ప్రభుత్వ సంస్థ వారి మీద రైడ్స్ చేసి వారి ల్యాప్టాప్ని వీటన్నింటినీ కూడా సీజ్ చేసింది. ఇవన్నీ ఇండియన్ కంపెనీస్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ సూటు బూటు వేసుకున్నటువంటి గుమస్తాలతో ఫోటోలు దిగి బ్రహ్మాండంగా వేసుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉన్న ఇండియన్ కంపెనీస్, ఫార్జ్ కంపెనీస్, వాటితో ఎంఓఎల్ చేసుకొని బ్రహ్మాండంగా ఫోటోలు వేసి పెట్టుబడులు వెల్లువా వచ్చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం, ఇక్కడ కొన్ని పత్రికలు రాయడం చూస్తుంటే చాలా బాధ కలుగుతా ఉన్నది. రాష్ట్రంలో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఇప్పుడు సరిహద్దులు దాటి మరీ వికృత క్రీడకు తెరతీసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే చంద్రబాబు టూర్ కు అంత సీన్ లేదని, మెయిల్స్ పెట్టాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. దాన్ని కూడా చూసి ఓరవలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా అక్కడుండే వాళ్ళు కూడా జనాలుగానే రెచ్చగొట్టి, వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక ఫ్యాక్షన్ లీడర్ అని ఒక ముద్దరిచ్చి ఒక మెసేజ్లు కూడా పెట్టించడం అనేది చాలా దారుణం. విదేశాల్లో కూడా వెళ్ళి ఇలాంటి భాగ్య సంస్థలతో చేసి ఈ పరువు తీయొద్దు బాబు అని చెప్తున్నాం మేము. నీ మీద మెయిల్స్ పంపించాల్సిన అవసరమే వచ్చింది? నీ మీద వచ్చి అది చేయవలసిన అవసరమే వచ్చింది? నీదే కదా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, నీ జోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా. నువ్వే దద్దమ్మవా? వాడు ఏం చేస్తే అవన్నీ మా విచారించు, అవి బయట పెట్టు. ఎందుకు ప్రజలను అవి పెట్టి నీ టూర్ను వచ్చి అటర్ ఫ్లాప్ అయిపోయినా ఆ షోను వచ్చి ఓ మెగా షోలో సృష్టించిన ప్రయత్నం చేస్తావు?
వాళ్ళలేక మధ్యలో వాడలేదన్నట్టు ఎందుకో చెప్పుకుంటావు? చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి జగన్ ఎంతకైనా దిగజారడం సిగ్గుచేటన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దమ్ముంటే ఎవరు మెయిల్స్ పెట్టారో బయట పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమెరికాలో జగన్మోహన్ రెడ్డి అనుచర బృందం ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన చేస్తుంటే పార్టీ నిధుల సేకరణ కోసం అని చెప్పి పార్టీ నిధుల సేకరణ అక్రమంగా చేయడానికి పోయినాడని చెప్పేసి మెయిళ్లు పెట్టి ముఖ్యమంత్రి గారు మానవ హక్కులు ఉల్లంఘించాడు, ఆయన అమెరికాలో అడుగు పెట్టనివద్దు, అమెరికా నుంచి వెనక్కి పంపించండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి, ఎక్కడన్నా ఉందా అని చెప్పి అడుగుతుండా? దేనికి అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని? ఎవరు మెయిల్స్ పంపించారు, ఎక్కడికి మెయిల్స్ పంపించారు, ఏమి మెయిల్స్ పంపించారు, వీటి మీద మీరు ఎక్కడైనా స్పష్టత ఇవ్వగలరా? ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఆంధ్ర రాష్ట్రంలోనే నిన్ను గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళని అమెరికాలో నీ గణకీర్తన గురించి దెబ్బతీయాలనేటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్పి అక్కడికి మెయిల్స్ పంపించా. ఎందుకు మిమ్మల్ని గురించి మీరు అంత ఎక్కువగా ఊహించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చందాలు వసూలు చేసుకోవడానికి, అదేవిధంగా లావాదేవీలు మాట్లాడుకోవడానికి అమెరికాకు వెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా? మొత్తానికి అధికార ప్రతిపక్ష నేతల మాటలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా పొలిటికల్ గా మరో టర్న్ తీసుకుంటుందా చూడాలి.